ఫ్రెండ్స్ మనకి ఐక్యూ నుంచి త్వరలో ఐక్యూ నియో 11 అయితే లాంచ్ కాబోతుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అయితే చెప్పొచ్చు ఐక్యూ నియో సిరీస్‌లో. ఐక్యూ నియో 10 తెలుసు కదా! ఆ మొబైల్ ఎంత బెటర్‌గా సక్సెస్ అయిందో అది అందరికీ తెలుసన్నమాట. బట్ దానికి సక్సెసర్‌గా వీళ్ళు త్వరలో ఐక్యూ నియో 11 అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ఫీచర్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ అయిందనమాట. బట్ మన ఇండియాలో అయితే ఇంకా లాంచ్ అవ్వలేదు. చాలామంది ఐక్యూ నియో 11 కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు తప్పకుండా వీడియో చూడాలనమాట. సో దట్ అందరి పాయింట్ ఏమంటే మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. అండ్ మనకి మేజర్‌గా ఈ ఐక్యూ నియో 11లో ఇంప్రూవ్‌మెంట్స్ ఏమున్నాయంటే ప్రాసెసర్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. అలాగే బ్యాటరీ ఇంకా చూసినట్టయితే మనకి డిస్‌ప్లే ఇంప్రూవ్‌మెంట్ అనమాట. మనకి ఈ 3 ఫీచర్స్ కొంచెం బెటర్‌గా అయితే ఇంప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు. ఐక్యూ నియో 10తో కంపేర్ చేసి ఐక్యూ నియో 11లో ప్రైస్ చెప్పింది మర్చిపోయినా కదా! మన ప్రైస్ కూడా 31,000 ఉంటదని చెప్తున్నాననమాట. 31,000 అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్ ప్రైస్. అంటే మనకి ఐక్యూ నియో 10 కూడా ఆల్మోస్ట్ 30,000 ఉంది ప్రైస్. బట్ మనకి ఇది సక్సెస్ఫుల్ వన్ కాబట్టి మేబీ ప్రైస్ కూడా కొంచెం అయితే ఎక్కువే ఉంటదనమాట. మనం అనుకున్నంత ప్రైస్ అయితే ఉండదు. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వశ్చన్‌కొద్దాం. మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. మనకి ఇక్కడ ప్రొటెక్షన్ పరంగా కూడా మంచి ప్రొటెక్షన్ అయితే వాడారని చెప్తున్నారు. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ఫినిష్ ఉండొచ్చు. మనకి సైడ్ అయితే మెటల్ ఫినిష్ ఉంటది. మెటల్ కూడా చాలా బాగుంటదన్నమాట. మనకి డ్యూరబిలిటీ పరంగా. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంటది. అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి ఇది మనకి IP68 అండ్ IP69 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అనమాట. డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. మనకి బ్యాక్ ప్యానల్ డిజైన్ మనం ఒకసారి ఐడెంటిఫై చేసినట్టయితే మనకి బ్యాక్ ప్యానల్ డిజైన్ అయితే చాలా బాగుంది. కలర్ చేంజింగ్ డిజైన్ అని చెప్పొచ్చు. అంటే మొబైల్ ఇలా పట్టుకొని ఇలా తిప్పినప్పుడు మనకి బ్యాక్ ప్యానెల్‌లో డిజైన్ అయితే చాలా బాగుంటది. అది అట్రాక్ట్ చేస్తదనమాట. చాలా బాగుంది సార్ డిజైను ఐక్యూ నియో 11లో. నెక్స్ట్ డిస్ప్లే విషయానికొద్దాం. 6.8 ఇంచెస్ 2K ఓఎల్ఈడీ డిస్ప్లే మీద రాబోతుందనమాట. డిస్ప్లే కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. 2K డిస్ప్లే అంటే మేజర్‌గా చాలా బాగుంటది మనకి డిస్ప్లే ఎక్స్‌పీరియన్స్. మేజర్‌గా ఎవరైతే మూవీస్ గానీ, గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళకి చాలా బాగుంటది ఈ 2K రెజల్యూషన్ అనేది. అంతేకాదు ఇది మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారనమాట. 144 హెర్ట్జ్ అంటే మనకి స్క్రీన్ రిఫ్రెష్ కూడా చాలా స్మూత్ ఉంటది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు హెచ్‌డిఆర్ కంటెంట్‌లో వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మీకు చాలా బాగుంటది ఈ డిస్ప్లే ఎక్స్‌పీరియన్స్ అనేది. ఓవరాల్‌గా మనకి ఈ డిస్ప్లే అయితే చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేయగలదనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేశాడనమాట. క్వాల్కామ్‌లో ఇది కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేయగలదు. మేజర్‌గా మనకి ఐక్యూ 15లో కూడా ఈ ప్రాసెసర్ రాబోతుందనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. LPDDR5X కానీ 4X ఉండొచ్చు. మాక్సిమం 5X ఉండొచ్చనమాట. UFS 4.1 మీద రాబోతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు క్వాల్కామ్‌లోనే ఇది. మీరు ఎక్కువ గేమ్స్ ఆడుతున్నారనుకో అంటే పబ్‌జీ గానీ, ఫ్రీ ఫైర్ గానీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఈ గేమ్స్ ఆడితే మీకు అక్కడ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే చాలా బాగుంటదనమాట. మేజర్‌గా మనకి ఇందులో గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి ప్రెజెంట్ నాకు తెలియదనమాట. ఒకవేళ తెలిస్తే మీకు ఇప్పుడే చెప్పేవాడిని. ఓవరాల్‌గా ఈ ప్రాసెసర్ అయితే చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేయగలదనమాట. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది మనకి Android 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అలాగే ఆర్జిన్ Y6తో రాబోతుందని చెప్పొచ్చు. మేజర్ మనకి ఆర్జిన్ Y6లో చాలా చేంజెస్ అయితే చేశారని చెప్పొచ్చు. మనం సెపరేట్‌గా ఒక వీడియో కూడా చేసామనమాట. ఈ ఆర్జిన్ Y6 అనేది మన ఛానల్ ఉంటది. ఒకసారి అయితే చెక్ చేయండి. అంటే మీరు ఆర్జిన్ Y6 గురించి ఇన్ డెప్త్‌గా తెలుసుకోవాలంటే మన ఛానల్‌లో వీడియో ఉంది. లింక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఒకసారి కావాలంటే చూడాలనమాట. ఆండ్రాయిడ్ 16 అంటున్నాం కాబట్టి మేబీ మనకి ఫీచర్స్ కూడా అయితే ఇంప్రూవ్ చేసిండొచ్చు అనమాట. సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కానీ, సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా అయితే ఇంప్రూవ్ చేసిండారు. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుందనమాట. ఇక్కడ మెయిన్ కెమెరా చూడైతే 15 పిక్చర్ మనకి మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వర్క్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకేం యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సెకండరీ కెమెరా చూసినట్లయితే 12 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 32 MP ఇచ్చారంట. 32 MP అంటే పర్లేదు, క్వాలిటీగానే వస్తాయి ఫ్రంట్ ఫొటోస్ కూడా. సో ఇంకా మనకి ఓవరాల్గా కెమెరాస్ అయితే డీసెంట్ అని చెప్తాను అనమాట. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి 7500 mAh బ్యాటరీ పెట్టారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ మేజర్ ఇంప్రూవ్మెంట్ పాయింట్ అనమాట ఈ మొబైల్లో. అలాగే 100 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. 7500 mAh బ్యాటరీ పెట్టారు కదా, ఇది వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు అనమాట ఈ మొబైల్లో. మనకి రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. అంటే మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది పెద్ద బ్యాటరీ కాబట్టి ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది కూడా ఎక్కువ నిలుస్తదనమాట. కాబట్టి మనం ఆటోమేటిక్‌గా ఇంకో మొబైల్‌కి ఛార్జ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా మనం ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాం. ఇప్పుడు చెప్పిన స్పెక్స్ అన్ని కూడా జస్ట్ లీక్ అయిన స్పెక్స్ అని చెప్పొచ్చు. ఇవి కన్ఫర్మ్ స్పెక్స్ అయితే మీరు అనుకోవద్దు. జస్ట్ ఇవి లీక్ అయిన స్పెక్స్ అని చెప్పొచ్చనమాట. మేబీ ఇవి కూడా కన్ఫర్మ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ మొబైల్ ఏ ఫీచర్ బెటర్‌గా నచ్చిందో కామెంట్ చేయండి. ఓవరాల్‌గా ఫీచర్స్ అన్ని కూడా అయితే చాలా బాగున్నాయన్నమాట. అండ్ మర్చిపోకుండా లాస్ట్ వరకు వీడియో చూసుంటే
ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.